సో ఏంది మరి ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? ఈ పరిస్థితి మొత్తం కాంగ్రెస్ గెలి ఉంది. పరిస్థితి ఈ కాంగ్రెస్ గెలుస్తుంది. మొత్తం కాంగ్రెస్ నమ్ముకున్నాం. ఈ సన్న బియ్యం మాత్రం ఇస్తాడు. మంచిగానే ఉన్నాయా? మంచిగానే ఉన్నాయి. తింటాలా? తింటాను. ఓకే. ఈ ఫ్రీ కరెంట్ అన్నారు, మరి అదైనా వస్తుందా? ఫ్రీ కరెంట్ వస్తుంది. దయాకర్ రావు ఉన్నప్పుడు దయాకర్ రావు వచ్చేది అదేవిధంగా పోయేది. రోడ్ ఎమ్మడి వచ్చి రోడ్ ఎమ్మడి వెళ్ళిపోయేది. ఇక మాట్లాడలేదు, మాట్లాడలేదు, ఏం తండాలు తిరుగుడు లేదు, ఏం లేదు. ఆ, ఈ మేడం వచ్చినప్పుడే తండాలు కదా అప్పుడు కూడా తిరిగింది, ఇప్పుడు కూడా తిరుగుతాను. ఓకే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పాలన బ్రహ్మాండంగా ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో వినూత్నమైనటువంటి పథకాలతోని ప్రభుత్వం దూసుకుపోతుంది. అవన్నీ ఆ ఫలితాలన్నీ కూడా ప్రజలు అనుభవిస్తున్నారు, చూస్తున్నారు. మరి ఇక్కడ మున్సిపాలిటీలో కూడా మెజార్టీ సీట్లు వస్తాయి. మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అధికార పార్టీ ఉండగా అధికార పార్టీకి అధికారం వస్తే ఇంకా ఎన్నో పనులు చేస్తారు, ఎంతో అభివృద్ధి జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీలో ఉండి మేము చేస్తామంటే నమ్మేది ఎట్లా జనం? వాళ్ళ దగ్గర అధికారం లేదు, ఆ ఫండ్స్ లేవు, ఏది లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిచినప్పుడు జీరో చేసిపోయింది రాష్ట్రాన్ని. బడ్జెట్ ఘోరంతో కూడా లేకుండా 8 లక్షల అప్పులు చేసిపోయారు. ఈ స్థితిలో కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన చాకచక్యతోనే ఆయన తెలివితోని అప్పులు కట్టుకుంటేనే అభివృద్ధి పనులు కూడా కొనసాగిస్తున్నాడు. అంతకంటే ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేరు.